రై ఈ ఫోటోలో ఉన్న కుర్రోని జాగ్రత్తగా చూడండి. ఇతని పేరు భరత్, తండ్రి పేరు కనకమూర్తి. మీరు వెంటనే కాశీపట్నం వెళ్ళి ఈయన్ని గాని ఈడి బాబుని గాని దొరికితే మెడేసి బండి కట్టేసి లాక్కొచ్చేయమంటారా? అబ్బా అరే నేను చెప్పేది పూర్తిగా వినండిరా. చెప్పండి. ఆ కుర్రోడు మన ఇంటికి కాబోయే అల్లుడురా. కుర్రోడు చాలా బాగున్నాడండి. అందుకే కదరా అమ్మాయికి నచ్చాడు. ఇదిగో బాబు, మేము కాశీపట్నం నుంచి వచ్చాం. మునసబు గారు ఉన్నారా? ఉన్నారండి. కాస్త కబుర్ చేస్తావా? ఏమిటండి ఏదో మునసబు గినసబు అన్నారు, తీరా చూస్తే పెంకుటిల్లు. ఏమయ్యా, బయటికి పెంకుటిల్లే గాని లోపల ఇంద్రభవనం అంట. మనిషి కూడా అంతే అంట. పైకి తెల్ల బట్టలు వేస్తాడు గాని దొంగ ముండా కొడుకంట. మీరు వెంటనే కాశీపట్నం వెళ్ళి ఈ అబ్బాయి తల్లిదండ్రులు ఎలాంటోడో వాకప్ చేసి రండి. అయ్యా కాశీపట్నం నుంచి ఎవరో వచ్చారండి. కాశీపట్నం నుంచా? రమ్మను. అయ్యా నా పేరు కనకమూర్తి, మాది మీది కాశీపట్నం. మీకు 2 అబ్బాయిలు ఉన్నారు. పెద్ద అబ్బాయి అమెరికాలో ఉన్నాడు. అవునండి, అమెరికా. అమెరికా అంటే పైకి చూపిస్తారేంటి? ఫ్లైట్ లో వెళ్ళాడు అని. మీ 2 అబ్బాయి హైదరాబాద్ లో ఉన్నాడు. మీ 2 అబ్బాయిలకి ఇంకా పెళ్లి కాలేదు. ఏం శర్మ అంతే కదా? అయ్యా తమరు సర్వాంతర్యామి, ఆవలించకుండానే పేగులు లెక్కెడతారు. మీకు నేను చెప్పగలనా? రండి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. కూర్చోండి. మీరు చెప్పిందే కరెక్ట్ సుమండి. పైకి ఇల్లు సామాన్యంగా ఉంది కానీ లోపల అదిరిందండి ఈ పాలరాయి. మా అమ్మాయి అండి. లక్ష్మీదేవి చుడీదార్లో వచ్చినట్టుంది. గజలక్ష్మి నాకు ఒక్కగానే ఒక కూతురండి. పైగా తల్లేని పిల్ల. ఎలా పుట్టింది? నా మొత్తం ఆస్తంతా దాందే. మరి సంబంధాలు ఏవైనా? అదేనండి మీ 2 అబ్బాయిని అడుగుదామని నేనే మీ ఊరు వద్దాం అనుకున్నా. అయ్యయ్యయ్యయ్యో, నిన్ననే 30 లక్షలు ఇస్తామని చెప్పి 3 సంబంధాలు వచ్చాయి. ఏం శర్మ? నేను 40 లక్షలు ఇస్తానండి. అంటే 40 తీసుకోవచ్చు అనుకోండి, కానీ సరే నేను 50 ఇస్తాను. మీరు ఊ అనండి. ఇంతకన్నా పెంచితే నా గుండు బదలు కొడుతుందేమో. 50 లక్షలు ఏయ్, ఆ పెట్టుబట్టురా. మా సంతోషమా? నువ్వు లోపలికి వెళ్ళు. బావగారు ఇందులో 20 లక్షలు ఉన్నాయి. దీన్ని మీరేమనుకోకుండా మీ దగ్గర అడ్వాన్స్ గా డబ్బిచ్చే వాళ్ళని చూశాను కానీ సూట్ కేసుతో సహా డబ్బిచ్చేవాళ్ళు ఇదే చూడటం. రేపు అమ్మాయితో పాటు ఆస్తి మొత్తం ఇస్తాడే. అమ్మ విడి తుంపతే. డిస్టర్బ్ చెయ్యకు ఇల్లా గడి గడి. ఓ